ఎస్ మనతో పాటుగా డిబేట్లో మనతో పాటుగా కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. బీజేపీ నుంచి మన బీజేపీ పార్టీ నుంచి జనగాం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో శ్రీనివాస్ గారు, రేపు అల్టిమేట్గా కూడా మీ యొక్క పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ కర్ణాటకలో గెలుస్తుంది అని బీజేపీ చెప్తా ఉంది, ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. 130 సీట్లు మేము 133 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఉంది. సో మరి రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ దాదాపు 50% ఆఫ్ పోల్స్ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. బట్ ఏవో కొన్ని మీడియాస్ మాత్రమే, కొన్ని పోల్స్ మాత్రమే బీజేపీ వైపు చూపుతా ఉన్నాయి. సో ఏ ధీమాతోని రేపు బీజేపీ గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు? నమస్కారం. మీరు అనుకున్నట్టు కాంగ్రెస్కు చూపిస్తున్న సర్వేలు కానీ, బీజేపీ చూపిస్తున్న సర్వేలు కానీ, సర్వేలు కానీ చూడాలి వాటిని, కానీ సర్వేలు ఎక్కడ మేము బీజేపీ కానీ సీరియస్గా తీసుకోదు. అదేవిధంగా కర్ణాటక ప్రజలు గతంలో ప్రభుత్వానికి పనిచేసిన ప్రభుత్వానికి ఈసారి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి భాగంగానే రేపు మన దగ్గర 140 సీట్లు వచ్చడానికి అవకాశం ఉన్నది. ఎలాంటి డౌటు లేదు. కొందరు అన్నట్టుగా ఇంకా అంటున్నారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి 80 నుంచి 90 సీట్లు రావడం చాలా కష్టం అనేది ఇలా ఆఫ్టర్ ఎలక్షన్, అంటే మనకు ఓట్లు అయిపోయాక వస్తున్న సర్వే. ఎలాంటి బీజేపీ పార్టీకి ఎలాంటి అడ్డంకులు లేవు, ఎలాంటి అవసరం లేదనేది బీజేపీ పార్టీ భావిస్తుంది. రేపు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున సంబరాల కోసం ప్రయత్నిస్తున్నాం. రేపు 12 గంటలకల్లా ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ పార్టీ మీరు అధికారంలోకి వస్తుంది, అల్టిమేట్గా అధికారంలోకి 140 స్థానాలతో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఈ ధీమా ఉన్నప్పుడు జేడీఎస్తో ఎందుకు మీ పెద్దలు చర్చలు అంటే మంతనాలు జరుపుతా ఉన్నారు? సింగపూర్లో ఉన్నటువంటి కుమారస్వామితో ఇంటర్నల్గా కాంటాక్ట్స్ అవుతా ఉన్నారు, మంతనాలు జరుపుతా ఉన్నారు. బెంగళూరు హెడ్ క్వార్టర్గా పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఆయనతో కమ్యూనికేట్ అవుతా ఉన్నారు కదా. ఎవరని ఇవన్నీ రూమర్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్ల మూమెంట్లో, ఆఫ్టర్ ఎలక్షన్లలో ఇలాంటి 2 రోజుల కౌంటింగ్, ఒక 2 రోజుల ముందు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా ఒక ఆరోపణలాగా చూడాలి తప్ప వీటిని మనం అప్పుడే దాని గురించి మనం పెద్దగా మాట్లాడొద్దు. మేము చెప్తున్నాం కదండి, నిన్నటి ఆడికి మాకున్న సర్వే ప్రకారం ఎవరితో అవసరం లేని పరిస్థితి. ఇలా భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజార్టీతోటి మళ్ళీ ప్రభుత్వం పట్టగడుతుంది. నరేంద్ర మోడీ గారి ప్రచారం కానీ, కన్నడ ప్రజల ఆలోచనల విధానం కానీ, భవిష్యత్తు కూడా బీజేపీ కేంద్రం రాబోతుంది. కాబట్టి కన్నడ ప్రజలు కూడా ఇందాక అన్నట్టు రిచ్ పీపుల్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు, చాలా ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూశారు. భారతీయ పార్టీ ఖచ్చితంగా 140 సీట్లు వస్తుందండి, ఇలా నో డౌట్. ఎస్, మీరు అన్నట్టుగా రిచ్ పీపుల్ చూపించింది 53% రిచ్ పర్సెంటేజ్ బీజేపీ వైపు చూపిస్తే, దాంతోపాటుగా కాంగ్రెస్కు 30% రిచ్ పీపుల్ చూపించింది. అంతేకాకుండా కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 40% మీ వైపు చూపితే 41% కాంగ్రెస్ వైపు చూపించింది. బట్ పూర్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా కూడా 52% కాంగ్రెస్కి చూపిస్తే కేవలము మీకు 21% బీజేపీ వైపు చూపించిన సర్వేస్ చెప్తా ఉన్నాయి. ఇక వెరీ పూర్ అయితే మరీ దారుణంగా అక్కడ బీజేపీకి లాస్ అయింది. 59% కాంగ్రెస్ కనబడతా ఉంది, కేవలం 18-19% బీజేపీకి కనబడతా ఉంది. సో ఇక్కడ మొత్తం అల్టిమేట్గా డౌన్ అయిపోయింది కదా. ఈ డౌన్ అయినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే కోస్ట్ ఏదైతే మనకు కొన్ని హైదరాబాదీ కర్ణాటక కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ మైసూర్ కావచ్చు, అంతేకాకుండా బెంగళూరులో కూడా కొంత ఆల్మోస్ట్ ఒక 30% కాంగ్రెస్కే వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కంపేర్ చేస్తే 140 సీట్స్ రావడం కష్టతరంగానే కనిపిస్తుంది. రూరల్ కన్నా మీరు అన్నట్టు బెంగళూరు సిటీలో, అర్బన్లో ఖచ్చితంగా ఆ సర్వేలకు భిన్నంగా ఓట్లు పడతాయి. మీరు గత సర్వేలు చూసుకోండి, అర్బన్లో మొత్తం సెటిలర్స్ ఉంటారు ఎక్కువ శాతం, ప్లస్ జాబ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి పక్క రాష్ట్రం నుంచి ఉంటారు. 100% తెలంగాణ నుంచి ఉన్న ప్రజలు చాలామంది ఓటు అక్కడ ఉపయోగించుకున్నారు. ఖచ్చితంగా మీరు కొన్ని చోట్ల మీరు డౌన్ రావచ్చు, కానీ బెంగళూరు సిటీకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీకే ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి మాకు తెలుస్తున్న సర్వే ప్రకారం. ఎస్, అంటే మీరు అన్నది కూడా తీసుకుంటే 2018లో అక్కడ 36.35% బీజేపీకి గెయిన్ అయితే 2018లో 38.14% కాంగ్రెస్కి గెయిన్ అయింది. దీంట్లో మళ్ళీ అదే రిజల్ట్ సేమ్ మళ్ళీ 2023కి వచ్చేటప్పటికి 34.5% బీజేపీకి గెయిన్ అయితే అక్కడ కాంగ్రెస్కి 42.5% గెయిన్ అయింది. అంటే లాస్ట్ టైం కూడా మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది కొన్ని ప్రాంతీయ పార్టీలతో. అదే చెప్తున్నా బా, ఇప్పుడు కన్నడ ప్రజల ఆలోచన ఎట్లుంటుందంటే ఈసారి ఖచ్చితంగా మద్దతు 100% ఇవ్వాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఎందుకంటే రాబోయేది సెంటర్లో నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఆ ఉద్దేశంతో ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు కర్ణాటకలో. ఒక కర్ణాటకలే కాదు, గత మొన్న జరిగిన 4 అసెంబ్లీ 5 అసెంబ్లీ కూడా చూసింది కదా.
రాబోయే ప్రభుత్వానికి సెంట్రల్ ప్రభుత్వంలో బీజేపీ ఫామ్ అవుతుంది కాబట్టి మనం బీజేపీకే పట్టం కట్టాలని మాకు తెలిసి 72% ఓటు శాతం, ఇంచుమించుగా 72%లో మాకు 45% ఓటు శాతం ఓవరాల్గా మాకే వచ్చిందనేది మా అంచనా. దీంట్లో అసలు ఈ సర్వేలు ఇవన్నీ కాదండి, దీనికి ఎట్లాంటి డౌటే అవసరం లేదనేది మా భావన. మాకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఢిల్లీ హైకమాండ్ కానీ అందరికీ ఆల్రెడీ అల్టిమేట్ ఇచ్చిండ్రు, మనం గెలవబోతున్నాం అనే సంకేతాలు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఎంత తొందరగా రోజులు గంటలలోనే